10th క్లాస్ విద్యార్థులకి అతి ముఖ్యమైన ప్రశ్న పార్ట్స్ ఆఫ్ నెఫ్రాన్. నెఫ్రాన్ యొక్క భాగాలు 2 మార్కులకు వస్తాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ. అందులో మొదటిది బౌమన్స్ గుళిక, రెండోది రక్తకేశ నాళిక గుచ్చము. ఈ రక్తకేశ నాళిక గుచ్చం అనేది వృక్క ధమనితో ఏర్పడుతుంది. బౌమన్స్ గుళిక, రక్తకేశ నాళిక గుచ్చము, ఈ రెండు కలిపి మనం మాల్ఫీజియన్ దేహము లేదా మాల్ఫీజియన్ బాడీ అని అంటాము. నెక్స్ట్ వన్, ఇందులోనే బౌమన్స్ గుళిక తర్వాత వచ్చే మొదటి భాగాన్ని పిసిటి సమీపస్థ సంవళిక నాళం అంటారు. పిసిటి ని ఇంగ్లీష్ లో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ టిబ్యూల్, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ టిబ్యూల్ సమీపస్థ సంవళిక నాళం అంటారు. నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి హెన్లీ సిక్యము, హెన్లీ లూప్, హెన్లీ సిక్కిము లేదా హెన్లీ లూప్. ఆ నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి డిసిటి డిస్టాల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, దూరస్థ సంవళిక నాళము. రెండు ఒకే దగ్గర ఉన్నాయి. దీన్ని సమీపస్థ అన్నారు, దీన్ని దూరస్థ అన్నారు. ఎందుకు అన్నారు సార్? ఇక్కడి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాని యొక్క డిస్టెన్స్ అనేది దూరంగా ఉంది కాబట్టి దీన్ని డిసిటి దూరస్థ సంవళిక నాళం అన్నారు. ఆ చివరి భాగమైనది ఈ పొడవుగా ఉండే నాళాన్ని సంగ్రహణ నాళం అంటారు. ఈ మధ్యలో ఉండే ఇలాంటి దారపోగుల వంటి నిర్మాణాన్ని రక్తకేశ నాళికలు అంటారు. ఈ విధంగా ఈ పార్ట్లన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే చక్కగా మీ 2 మార్కులు మీ చేతిలో ఉన్నట్లే. ఓకే.